హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం మే సెకండ్ వీక్ రెసిపీస్ చూపించబోతున్నాను. ఇదేమో గోధుమ రవ్వ ఉప్మా అండి, బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకున్నాను. సెకండ్ వీక్లో ఏమేమి చేశానో ఈ వీడియోలో చూసేయండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసేయండి. ఇంకా దానిలోకి నేను చేసిన కారం పొడి వేసుకుంటున్నాను. ఇదేమో డ్రై ఫ్రూట్స్ కారం పొడి అనమాట. చాలా బాగుంది. నేను 7 రకాల కారం పొడులు చేశాను. అవి కూడా ఫుల్ వీడియో పెట్టాను. మీకు నచ్చితే చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇదేమో వైట్ రైస్, ఆఫ్టర్నూన్ లంచ్ కోసము వైట్ రైస్, దానిలోకి కర్రీ చూసేద్దాం, వచ్చేసేయండి. గుత్తి వంకాయ ఉల్లిపాయ వేసి చేశాను ఈ స్టఫ్. ఈ కర్రీ కూడా ఫుల్ వీడియో ఉంది. అసలు ఈ రెసిపీ చాలా బాగా అనిపించింది, నాకు నచ్చుతుంది మీకు కూడా. మళ్ళీ చిక్కుడుకాయ కర్రీ కూడా చేసుకున్నాను. ఈ కర్రీ కూడా కాస్త మార్చి చేశాను, అది కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, చూసి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ప్లేటింగ్ వీడియో కంపల్సరీ పెట్టుకుంటాం కదా. వేడి వేడి అన్నంలో ముందుగా అయితే చిక్కుడుకాయ కర్రీ వేసుకొని, ఇది కాస్త వెట్టిగా ఉంటుంది కాబట్టి ముందుగా అది మిక్స్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. నేను చేసిన విధంగా ట్రై చేయండి. లేత చిక్కుడుకాయల్లో అప్పటికప్పుడు తెచ్చుకుంటాం కదా, దానిలో నేను వేసిన మసాలాసు అవన్నీ ఇంగ్రీడియంట్స్ యాజ్ టీజ్గా వేస్ట్ చేయండి. చాలా బాగా అనిపిస్తుంది, టేస్టీగా ఉంటుంది. మీకు కంపల్సరీ నచ్చుతుంది ఫ్రెండ్స్. బాగున్న రెసిపీసే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఇంకా నెక్స్ట్ అయితే గుత్తి వంకాయ ఫ్రై. అది గుత్తి వంకాయ ఫ్రై కూడా ఇప్పుడు వీడియో, అది కూడా ఫుల్ వీడియో పెట్టాను. అది కూడా ఒక్కసారి చూసేయండి, మీకు అది కూడా కంపల్సరీ నచ్చుతుంది. చిక్కుడుకాయ కర్రీతో పాటు, అంటే ఈరోజు 2 అప్పటికప్పుడు తెచ్చారు, మార్నింగ్ ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి 2 రెసిపీస్ ఒకే పూట చేసుకున్నాను అనమాట. అది కూడా నేను చిక్కుడుకాయలు 1/2 కేజీ తెస్తే ఒక 1/2 కేజీ చిక్కుడుకాయల కర్రీ చేశాను. ఒక 1/2 కేజీ వంకాయలు, 1/2 కేజీలో 1/2 కేజీ వంకాయలేమో ఇలా ఫ్రై చేసుకున్నాను అనమాట. అది హాఫ్, ఇది హాఫ్. తినాలనిపించినప్పుడు 2 రకాలు కొద్ది కొద్దిగా చేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది కదా. మీరు కూడా ఇలానే చేస్తూ ఉంటారో లేదో కామెంట్స్లో పెట్టండి. నా రెసిపీస్ అయితే సూపర్గా ఉన్నాయి, మీరు ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చాయో కామెంట్స్లో పెట్టండి. ఈ వీక్లీ రెసిపీస్ కూడా మీకు ఎలా అనిపిస్తున్నాయో కూడా చెప్పండి. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే గుత్తి వంకాయలోకి పులిహోర, ఈ పులిహోర నిమ్మకాయ పులిహోర చేశాను. ఇది పులిహోరతో పాటు తింటే చాలా బాగుంటుంది అనిపించి కాంబినేషన్గా నేను నైట్కి పులిహోర చేసుకున్నాను. వైట్ రైస్ మా పిల్లల కోసము, వాళ్ళు పులిహోర తినమని చెప్పారు. ఇంకా ఇది ఆఫ్టర్నూన్ మిగిలిందనమాట. ఇంకా ఇదిగోండి ఆఫ్టర్నూన్ మిగిలిన కర్రీస్, గుత్తి వంకాయ, చిక్కుడుకాయ కర్రీ. ఈ 2 పులిహోరలోకి చాలా బాగున్నాయి. దానికంటే బాగా నాకు గుత్తి వంకాయ తినాలనిపించింది. ఈ ఫ్రై రెసిపీ పులిహోరలో తింటే అద్భుతంగా ఉంది. నేను చెప్పడం కాదు, ట్రై చేయండి. ముందుగా అయితే పులిహోరలో నేను ఎండుమిర్చి, పల్లీలు పెట్టుకొని తిన్నాను. నాకు ఎండుమిర్చి తినడం ఇష్టం, అందుకే వేసుకుంటాను. పల్లీలతో పాటు కరివేపాకు, మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టుకొని తింటాను అనమాట. వేస్ట్ కాకుండా టేస్టీగా ఉంటాయి కాబట్టి వేసుకొని తిన్నాను, చాలా బాగుంది. ఇంకా గుత్తి వంకాయతో కూడా ముద్ద సూపర్గా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. నచ్చితేనే ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి. చూసే ప్రతి విషయాన్ని పాజిటివ్గానే తీసుకోండి, నెగిటివ్గా తీసుకోకండి. ఓకేనా? పాజిటివ్గా కనిపిస్తే కామెంట్స్లో లైక్, షేర్, కామెంట్ చేయండి. యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. దగ్గర నుంచి ముద్ద చాలా బాగుంది కదా, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. ఇంకా ఇది నెక్స్ట్ డే కోసము ఆఫ్టర్నూను ఇది రొయ్యల కర్రీ చేశాను అనమాట. ఇక్కడ రొయ్యలు డైలీ దొరకవు అని చెప్తూ ఉంటాను కదా, దొరికినప్పుడే తీసుకొస్తారు మా వారు. ఆఫ్టర్నూన్ కాదు, ఇది నైట్. ఆఫ్టర్నూన్ ట్రై చేశారు కానీ దొరకలేదు, నైట్కి దొరికాయని చెప్పి తీసుకొచ్చారు.
ఇంకా రొయ్యల్లోకి పలావ్ చేసుకున్నాను. బాగుంటుంది కాంబినేషను, రొయ్యలు ప్లస్ పలావు. వైట్ రైస్ కూడా ఉంది, పెరుగు, ఆఫ్టర్నూన్ మిగిలిన వైట్ రైస్ అనమాట, పెరుగు, ఇంకా ప్లేటింగ్ వీడియో. పక్కన ఉల్లిపాయ పెట్టుకొని ముద్ద తిని. మీ అందరికీ ఈ టేస్ట్లు తెలిసే ఉండొచ్చు. తెలిసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ప్లేటింగ్ వీడియోస్ కూడా ఎలా అనిపిస్తున్నాయో కామెంట్స్లో చెప్పండి, నెగిటివ్గా చెప్పకండి, ఓకేనా. రొయ్యలు పలావ్ అయితే 2 కలుపుకొని తినండి, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా. ఈ రొయ్యల్లో మన పేగు అనేది ఒకటి ఉంటుంది కదా, బ్లాక్ది, అది కూడా తీసేసుకుంటున్నాము. ఇంతకుముందు తెలియనప్పుడు తీయకుండా తినేవాళ్ళము. ఈ మధ్య అది తీసుకోవాలి అని చెప్పి తీస్తున్నాం కదా, అది తీసేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నాదైతే బ్రెడ్ మిల్క్ అనమాట. పిల్లలు వేరే అట్లు తినేశారు, ఇంకా నేనైతే పాలు బ్రెడ్ తింటున్నాను. నేను అప్పుడప్పుడు తింటాను, డైలీ కాకపోయినా. బ్రెడ్ మిల్క్, ఓట్స్ మిల్క్, లేకపోతే ఇంకా డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటానన్నమాట. కార్న్ఫ్లేక్స్, మిల్క్ అలాగా, అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఇవి తింటానన్నమాట. ఇదిగోండి, ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వైట్ రైస్, ఇదేమో బంగాళదుంప వంకాయ కూర. సూపర్గా ఉంది. ఇది కూడా నా ఛానల్లో ఉండొచ్చు అనుకుంటున్నాను, అంటే ఓల్డ్ వీడియోస్లో ఉండొచ్చు అనిపిస్తుంది. మామిడికాయ, ఇది సమ్మర్లో మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కదా, పెరుగులో మామిడికాయ తినొద్దు అని చెప్తారు, కానీ మన అలవాటుని మార్చుకోలేము కదా. కొన్ని అయితే తినేటప్పుడు చాలా యమ్మీగా అనిపిస్తుంది. మీలో ఎంతమంది ఎలా తింటూ ఉంటారో కామెంట్స్లో పెట్టండి. ఇదేమో నైట్ డిన్నర్లోకి చపాతీ చేశాను, పన్నీర్ కర్రీ కూడా చేశాను చపాతీ కోసము. దాంతోపాటు ఆఫ్టర్నూన్ మిగిలిన బంగాళదుంప వంకాయ కర్రీ కూడా ఉంది, కొద్దిగా వైట్ రైస్. ఇప్పుడైతే రైస్ వండలేదు, ఇంకా ఆఫ్టర్నూన్ మిగిలిందే సరిపోతుంది. చపాతీ తింటాం కాబట్టి ఇదిగోండి ఆఫ్టర్నూన్ మిగిలిన కర్రీ అనమాట. ఇది పెరుగు కంపల్సరీ ఉండాలని చెప్తుంటాను కదా. పెరుగు తినడం వల్ల మంచి బ్యాక్టీరియా, మన గుడ్ బ్యాక్టీరియా మన బాడీకి యూజ్ అవుతుంది. మీరు కూడా అలవాట్లో భాగంగా చేసుకోండి. మన పెరుగుని తినని వాళ్ళు కూడా తినగలిగేలాగా ఉంటే మన బాడీకి చాలా మంచిదన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఈ సమ్మర్ సీజన్లో అయితే ఇంకా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. విరిగిపోయిన పాలతోటి ఇంట్లోనే అప్పటికప్పుడు పన్నీర్ చేసేసుకొని, ఇంకా చపాతీ కూడా చేసుకున్నాను. ఎలాగూ ఈ ఆలూ కర్రీ ఉంది కదా, ఇది కొద్దిగా ఉంది కాబట్టి ఇది 2 సరిపెట్టుకోవచ్చు అని చెప్పి ఆ విరిగిపోయిన పాలని ఇంట్లోనే పన్నీర్ చేసుకొని అప్పటికప్పుడు కర్రీ చేసుకొని తిన్నానమాట. చాలా బాగుంటుంది కదా. నెక్స్ట్ డే మార్నింగ్ కోసము ఇడ్లీ చేశాను. దానిలోకి పుట్నాలు, పల్లీలు కలిపి చేసిన చట్నీ, మా వారైతే సాంబార్ కూడా తెచ్చారు. మళ్ళీ కారం పొడి కూడా ఉంది. ఈ 3 కలిపి తిన్నాము, పిల్లలు నేను. ఈ ఒకటే దాంట్లో పెద్దగా వేసాను 2 ఇడ్లీలు అయితే, ఇంకా మిగిలినవి చిన్నవి వేసుకున్నాను. అంటే ఇది ఒక హాఫ్ తిన్నా సరిపోతుంది, లేకపోతే ఒకటి తిన్నా ఫుల్గా కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. ఇంకా దానిలోకి చట్నీ ప్లస్ కారం పొడి, సాంబారు, ఈ 3 కలిపి తిన్నాము. మా పిల్లలు, నేను, మా వారు. ఈరోజైతే ఇంట్లో అందరం ఉన్నప్పుడు అందరూ కలిసి తినడం చాలా మంచి అలవాటు. అలా తినడానికి ట్రై చేయండి. తినేవాళ్ళు ఉంటే కామెంట్స్లో పెట్టండి, తినని వాళ్ళుంటే తినడానికి అందరూ కలిసి కూర్చొని తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మంచిదన్నమాట. అలాగా అందరం కలిసి తింటే అది భలే ఉంటుంది కదా. ఇదేమో సండే రోజు ఇవి ఫిష్ తెచ్చారు ఈ సండే కోసం అయితే. చేపల కూర నేను ఎప్పుడు చేసుకున్నా చాలా బాగుంటుంది. కాకపోతే కొలతలు అన్నీ కరెక్ట్గా వేయలేదంటే అవి మాత్రం చేపల కర్రీ పాడైపోతుంది. అంటే పులుపు ఎక్కువ అవడము, లేకపోతే వేరే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ తక్కువ, ఉప్పు కారాలు, నూనె అన్నీ కరెక్ట్గా ఉండాలి చేపల కర్రీ కోసం అయితే. చూసుకొని చేసుకొని తింటూ ఉండండి. నా కర్రీ అయితే ఎప్పుడు చేసినా అద్దిరిపోతుంది, నేను చెప్పడం కాదు. చేపల కర్రీ రెసిపీస్ కూడా చాలానే ఉన్నాయి.
ఇది కాస్త మార్చి చేశాను. ఈసారి ఈ వీడియో కూడా మీకోసం అప్లోడ్ చేశాను. ఈసారి అయితే ఫుల్ వీడియో తీయలేదు టైం లేక. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయి, చూసి ట్రై చేయండి. ఇంకా ఈ ఫిష్లో ముళ్ళు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. ఈసారి మా వారు తీసుకొచ్చిన ఫిష్లో అయితే ఇవి చూసుకుంటూ తినాలి. ఒక ముళ్ళు అయితే గొంతులోకి ఆల్మోస్ట్ వెళ్ళబోయింది, కాకపోతే కొద్దిలో మిస్ అయిందనమాట. ఇది నెక్స్ట్ డే కోసము వైట్ రైస్, దానిలోకి పప్పు చేశాను, పచ్చిమిర్చి పప్పు. ఇది పచ్చిమిర్చి మాత్రమే, అంటే 2 టొమాటోస్, పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకొని పప్పు చేశాను. కుండలో చేస్తున్నాను పప్పు. ఈ మధ్య టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ కుండలో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్స్లో పెట్టండి, తెలియని వాళ్ళు ఉంటే చూపిస్తాను, చూసి నేర్చేసుకోండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉండొచ్చు పప్పు రెసిపీ. ఎవరికి తెలియదు చెప్పండి. నా పప్పు అయితే కుండలో చేశాను. టేస్ట్ కుక్కర్లో కంటే చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి, ఈజీగానే కుక్ అయిపోతుంది, టేస్టీగా ఉంటుందన్నమాట. ఈరోజు పచ్చళ్ళు ఏం లేవు, అందుకే ముందుగా అయితే కొబ్బరి పొడి వేసుకొని ఫస్ట్ ముద్ద తింటున్నాను. పచ్చళ్ళు చేసుకోవాలి, ఇంకా పప్పుతో కూడా తినాలి కదా. నెయ్యి వేసుకొని కారం పొడి కానీ పచ్చడి కానీ ఏదో ఒకటి తింటాను ఫస్ట్ ముద్దలో. నెయ్యి లేకపోయినా తింటాను అనమాట. నేను కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఎక్కువగానే వేసుకున్నాను ఈ పప్పులో, అందుకే గ్రీన్గా కనిపిస్తుంది కదా. ఇలా తింటూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా. ఇంట్లో వాళ్ళకు కూడా తినిపిస్తూ ఉండండి, సంతోషంగా ఉండండి. నా రెసిపీస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా నైట్ డిన్నర్లోకి నేను చపాతీ చేసుకున్నాను అనమాట. నిన్నటి ఫిష్ కర్రీ కొద్దిగా మిగిలింది, అది ఆఫ్టర్నూన్ తినకుండా నైట్ కోసం పులుసు కర్రీ కాబట్టి చపాతీలోకి తినచ్చు, ఇబ్బంది లేదు, బాగానే ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నిన్న చేపల కూరలోకి పెరుగు తినకూడదని చెప్తున్నారని తినట్లేదు. ఇంకా ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్ కోసము మినప వడలు చేశాను, అంటే మినప గారెలు చేసుకొని దానిలోకి చట్నీ, పుట్నాలు, పల్లి చట్నీ యాజ్ యూజువల్గా, కారం పొడి. ఇంకా దీనిలో చికెన్ అయితే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఈ వీక్ డైలీ ఏం తింటాము, వీక్లీ వన్స్ తింటాం కాబట్టి ఇంకా డైలీ తినకూడదు అనే ఉద్దేశంతో నేనేం తెప్పించుకోలేదు. గారెలు ప్లస్ చట్నీ, కారం పొడితో ఎంజాయ్ చేసామన్నమాట, నేను, పిల్లలు, మా వారు. ఈ మధ్య హాలిడేసే కాబట్టి పిల్లలు కూడా మా ఇద్దరితో కలిసి తింటున్నారు. లేకపోతే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ తినేసి వెళ్ళిపోవాలి కదా. స్కూల్కి వెళ్ళే రోజుల్లో అయితే ఇలా హాలిడేస్లోనే కదా మనం వాళ్ళతో కలిసి కూర్చొని తినగలిగేది. ఇదిగోండి, నా గారెలు అయితే సూపర్గా ఉన్నాయి. ఆఫ్టర్నూన్ లంచ్లో చూసేయండి ఏమున్నాయో. వైట్ రైస్, దాంతోపాటు చిక్కుడుగాయ కర్రీ అన్నమాట. ఇది మొన్న చేసిన విధంగా కాకుండా కొద్దిగా మార్చి చేసుకున్నాను. ఎప్పుడు ఒకేలా చేయను అనమాట, కొద్దిగా మారుస్తూ ఉంటాను. ఒక్క ఇంగ్రీడియంటే మార్చి చేస్తే టేస్ట్ మారుతుంది. ఒకేలా చేసామంటే వీళ్ళకు కూడా బోర్ కొట్టినట్టు తినబుద్ధి కాదు కదా, అందుకే అనమాట. ఇదేమో టొమాటో పచ్చిమిర్చి పచ్చడి, ఇది కూడా కుండలోనే చేసుకున్నాను. సొరకాయ పచ్చడి, సొరకాయ కూడా వేసుకున్నాను, రోట్లోనే రుబ్బుకున్నాను అనమాట. ఇది నెక్స్ట్ ఆ రోజు నైట్ డిన్నర్లోకి స్వీట్ సేమ్ దేవని చెప్పి ఇది సమ్మర్ స్పెషల్ స్వీట్ లాగా చేశాను, చాలా బాగుంది. ఈ స్వీట్ కూడా ఫుల్ వీడియో ఉంది, మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. సమ్మర్కి యూస్ఫుల్గా ఉంటుంది, అలాగే పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా టేస్టీగా ఇష్టంగా తినగలుగుతారు. నేను చెప్తే మీరు వేరుగా అనుకోవచ్చు, కాబట్టి ట్రై చేయండి, అప్పుడు నాకు చెప్పండి. ఓకేనా. ఇదేమో ఆఫ్టర్నూన్ మిగిలిన అన్నం, ఇది వైట్ రైస్, ఇప్పుడు వండిన రైస్ అన్నమాట. ఇంకా ఇదిగోండి ఎగ్ ఫ్రై చేసుకున్నాను.
ఎగ్ ఫ్రై, ఇంకా చపాతీ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఆఫ్టర్నూన్ మిగిలిన చిక్కుడుగాయ కర్రీ అనమాట. ఇది కొద్దిగా ఉందని చెప్పి ఎగ్ ఫ్రై చేసుకున్నాను. దానిలోకి 4 చపాతీలు కూడా ఉన్నాయి. ఇవిగోండి చపాతీస్తో పాటు ఆఫ్టర్నూన్ మిగిలిన చిప్స్లు కూడా ఉన్నాయి. చిప్స్లు కాదు, సారీ, గారెలు కూడా ఉన్నాయి. మార్నింగ్ చేసినవి ఇవి, సారీ ఆఫ్టర్నూన్ అని చెప్పాను. ఇంకా ప్లేట్స్, పెరుగు, నీళ్ళు ఇవి మీకు తెలిసినవే కదా. ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. మా వారికి బాక్స్ పెట్టేశాను, అందుకే డేక్షలో హాఫ్లా కనిపిస్తుంది. ఇదేమో చింత చిగురు పప్పు. ఈ పప్పు కూడా ఈ సమ్మర్ సీజన్లో చింత చిగురు దొరుకుతుంది మనకి, చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. కాకరకాయ ఫ్రై, ఇది మీకు తెలిసిందే కదా. ఈ ఫ్రై కూడా నా ఛానల్లో ఉంది. చింత చిగురు పప్పు రెసిపీ కూడా కావాలంటే నా ఛానల్లో ఉంది. కుండలో చేసుకోండి పప్పు, అద్దరిపోతుంది టేస్ట్. నేను చెప్తున్నాను కదా, నిజంగా ట్రై చేయండి. ఇదేమో సొరకాయ పచ్చడి, పెరుగు, ఇంకా వాటరు, ప్లేటు. ఇది గుత్తి కాకరకాయ చేశాను. దానిలోకి సగమేమో మా వారికి, మా పిల్లలు తిన్నారని చెప్పి డ్రైగా ఫ్రై చేసి, నేనేమో గుత్తి కాకరకాయ చేసుకున్నాను. ఈ రెసిపీ కూడా ఫుల్ వీడియో ఉంది నా ఛానల్లో, అప్లోడ్ చేశాను. కంపల్సరీ ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. నేను చెప్పడం కాదు, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి హెల్తీ రెసిపీస్ ట్రై చేస్తూ ఉండండి, ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉండండి. సూపర్గా ఉండకపోతే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను గ్యారంటీ ఇస్తాను నేను చెప్పే రెసిపీస్ కోసం. ఓకేనా? మీరు తింటేనే కదా తెలుస్తుంది అనుకోవచ్చు. నేను చూపించే రెసిపీస్ మీరు దూరంగా ఉన్నారు కాబట్టి ట్రై చేసి తింటేనే కదా మీకు టేస్ట్ తెలుస్తుంది. నేను చెప్తే ఈవిడ వేరుగా చెప్తుంది, ఆవిడ రెసిపీస్ ఆవిడ పొగుడుకుంటుంది అనుకోవచ్చు. కానీ మీరు చేసిన తర్వాతే కదా ఏ రెసిపీ అయినా టేస్ట్ తెలిసేది, టేస్టీగా ఉంది లేనిది. ఓకేనా? నేను వీడియోలో క్లియర్గా అర్థమయ్యేలా చూపిస్తున్నాను కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వైట్ రైస్ నైట్ డిన్నర్లోకి అరటికాయ బజ్జీలు చేసుకున్నాను. అరటికాయ బజ్జీ, పచ్చటికాయ ఉంటుంది కదా. ఇంకా ఇది ఆఫ్టర్నూన్ మిగిలిన పప్పు, చింత చిగురు పప్పు, కాకరకాయ, ఇంకా ఆఫ్టర్నూన్ మిగిలిన ఇదేమో కాకరకాయ ఫ్రై, వైట్ రైస్. ఈ రెసిపీస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి. మీకు క్లియర్గా అర్థమయ్యేలానే వివరించి చూపించి చెప్తున్నాను కాబట్టి మీరు కంపల్సరీ ట్రై చేయండి. హెల్దీ రెసిపీస్ టేస్టీగా ఉండేలాగానే. ఓకేనా? ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. ఇది మటన్ కర్రీ, ఇదేమో వంకాయ రైస్ అనమాట. వాంగి బాత్ లాగా చేశాను. ఇదైతే ఫుల్ వీడియో తీయలేదు, మీకు కావాలంటే ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. దానిలోకి పెరుగు, ఉల్లిపాయలు, ప్లేట్స్, నీళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్ కోసము. ఇంకా నా ప్లేటింగ్ వీడియో. నేను వంకాయతో ఫ్రైడ్ రైస్ చేశాను లాస్ట్ టైం ఒకసారి. ఈసారి అయితే పులావ్ లాగా చేసుకున్నాను అనమాట. ఈ రెసిపీ మీకు కావాలంటే చాలా బాగా అనిపించింది మటన్ కర్రీలోకి కాంబినేషన్గా. మీరు వంకాయ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, ఇలా ట్రై చేయొచ్చు. ఇది కావాలంటే ఫుల్ వీడియో పెడతాను. నిన్నైతే ఫుల్ వీడియో తీసి మీకోసం అప్లోడ్ చేస్తాను. ఇంకా మరిన్ని వీడియోస్, మరిన్ని వంటలు నా ఛానల్లో చూడాలి అనుకుంటే నా ఛానల్ని సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తున్నాయి, టేస్టీగా వస్తున్నాయి నా ఛానల్లో వంటలు అనుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? నా వీడియోస్, వంటలు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు చెప్పే విషయమే, ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.